హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా చిత్రీకరిస్తున్నారో, రాధా మనోహర్ దాస్ లాగా నోటికొచ్చినట్టు బైబిల్ గురించి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం ఈరోజు ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలని ఈ యొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈరోజు మన వీడియోలో టాపిక్ కానీ చూసినట్లయితే మనుస్మృతి, స్త్రీలు, మ్లేచ్చులు, రోగులది హీన జన్మ అని నేను చెప్పటం లేదు. మనుస్మృతిలో ఇలా రాయబడి ఉంది, స్త్రీలు, మ్లేచ్చులు, రోగులు వీళ్ళందరిది హీన జన్మ అనేసి మనుస్మృతిలో రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చూసేటప్పుడు చూడండి, మనుస్మృతి, భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగు. ఈ యొక్క బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. చూసేటప్పుడు చూడండి, మనుస్మృతి యుద్ధాలు ధర్మాలు పేజీ నంబర్ 275లో ఇక్కడ చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. జడులు, మూగవారు, గ్రుడ్డివారు, చెవిటివారు మొదలగు వారిని, ముదుసలులు, స్త్రీలు, మ్లేచ్చులు, రోగులు, అంగహీనులు మొదలగు వారిని, చిలుకలు, గోరువంకలు మొదలగు పలుకులు తెలిసిన పక్షులను మంత్రాలోచన సమయంలో పారద్రోలాలి. అంటే చూడండి, ఇక్కడ రాయబడింది ఏమనంటే మంత్రాలోచన సమయంలో, అంటే మంత్రాలు వాళ్ళు చెప్పేటప్పుడు, మంత్రాలతో ఆలోచనలు తీసుకునేటప్పుడు, ఈ మంత్రాలని వాళ్ళు నోటితో పలికే సందర్భంలో ఏం చేయాలంట, జడులు, మూగవారు, గ్రుడ్డివారు, చౌటివారు, మళ్ళా స్త్రీలు, మ్లేచ్చులు, రోగులు, అంగహీనులు ఎవరెవరైతే ఉంటారో ఆ సమయంలో వాళ్ళందరిని ఏం చేయాలంటే పారదోలాలంట. వాళ్ళని ఆ మంత్రాలు కానీ వినకూడదంట, వాళ్ళని పారదోలాల, వాళ్ళని ఫస్ట్ తరిమేసేయాలంట అక్కడి నుంచి. ఎందుకు ఇలా తరమాలా? వాళ్ళు నేర్చుకోకూడదా మంత్రాలు? చూడండి, ఇది చదివేటప్పుడు నాకే ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు చదవకూడదు వాళ్ళు? అంటే చదువు రాకుండా, చదువు చెప్పకుండా వాళ్ళని ఇంతగానో మోసం చేసేది. స్త్రీలు ఎందుకు వాళ్ళు మంత్రాలు నేర్చుకోకూడదు? చూడండి, ఈ మనుస్మృతిలో ఇలా రాసుకొని అనేక మంది స్త్రీలకు మోసం చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు. చూడండి తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని కానీ చూస్తే, ఎందుకు వీళ్ళు మంత్రాన్ని చదవకూడదని చూసేటప్పుడు, వీరంతా పూర్వజన్మ కర్మ వశాన హీన జన్మలెత్తి అధార్మికులై అవమానాలు పడుతున్నందున రహస్యాలోచనలు వెల్లడిస్తారు. చూడండి, వీళ్ళందరూ ఎందుకు వీళ్ళని పారదోలాలంటే స్త్రీలని, ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే వీళ్ళది హీన జన్మ అంట. హీన జన్మలెత్తి ఏం చేస్తుంటారంటే ఆ మంత్రాలోచన రహస్యాలన్నీ అందరికీ చెప్పేస్తారంట. తర్వాత చూసేటప్పుడు చిలుకలు, స్త్రీలు కూడా విన్న మాటని విన్నట్లుగా అనకూడని చోట అనేస్తే ప్రమాదం అంట. అంటే ఈ మంత్రాలని వాళ్ళు విని నేర్చుకొని, అంటే విన్న మాటల్ని ఎక్కడైతే చెప్పకూడదో ఆ స్థలంలో కానీ చెప్పేస్తే అది చాలా ప్రమాదం అంట. కనుకనే మంత్రాంగం జరిపే సమయంలో వీటిని దరి చేరనివ్వరాదు. అంటే మంత్రాలు చెప్పుకునే సమయంలో, మంత్రాలు వీళ్ళు పలికే సమయంలో వీళ్ళని దరిదాపులకు కానీ చేర్పించకూడదంట. ఎందుకు కారణం అంటే వీళ్ళది హీన జన్మ అంట. చూడండి, ఇది కదా మోసం అంటే. ఒక కుటుంబంలో స్త్రీ ఎన్ని ఒక జవాబుదారీలు ఉంటాయి, ఎంత పనిచేస్తుంది పొద్దున్నుంచి. ఒక వ్యక్తి ఈరోజు భూమిపైన ఉండంటే దానికి ఒక ప్రధానమైన కారణం స్త్రీలే. ఆ స్త్రీలను ఇలా నీచంగా మాట్లాడేది, స్త్రీలది హీన జన్మ అని మాట్లాడేది, ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇది కదా నిజమైన వివక్ష అంటే. అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయి అనేసి అనేక సార్లు తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చూస్తే అక్కడ లేని వాక్యాన్ని కానీ ఎత్తి, అక్కడ లేని విషయాన్నంతా వాళ్ళు మాట్లాడుతూ ఏమో పెద్ద తప్పు ఉందనేసి బైబిల్ని చూపిస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క గ్రంథాల్లో ఇటువంటి విషయాలు రాసి ఉంటారు కదా. ఎవరెవరంట స్త్రీలను, మ్లేచ్చులను, రోగులను, అంగహీనులను ఏమంటున్నారంటే హీన జన్మ అని మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి విషయాల్ని కానీ మీరు చెప్పాలి కదా.
మీరందరూ నిజంగా సత్యాన్వేషకులు అయితే, నిజంగా మీరు సత్యాన్ని అందరికీ చెప్పేవారు కానీ అయి ఉంటే, మీరు ఇటువంటి విషయాలు కానీ మీరు చెప్పాలా. మన గ్రంథాల్లో, మన స్మృతిలో కానీ 275 పేజీ నెంబర్లో ఇలా రాయబడి ఉందని కానీ మీరు అనేక మందికి చెప్పాలా. అది వదిలేసి ఎప్పుడు బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారే. మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, మీరందరూ సత్యం వైపుకు నడవాలనే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా మీరు మాకేమైనా సలహాలు కానీ చెప్పాలనుకుంటే మాకు కమెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.